వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 141 సంకీర్తన 5వ చరణం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనాకారుడైన దావీదు తన సొంత అనుభవంలో నుండి రాస్తున్న మాటల్లో నుండి 4 మాటలు ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. నెంబర్ 1 ఈజ్ ఎ స్ట్రైక్, కొట్టుట. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అని దేవుని వాక్యంలో కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇది దుష్టులు కొట్టినప్పుడో, పనికిమాలినోళ్ళు కొట్టినప్పుడో, లేదంటే లోకంలో ఉన్నవారు కొట్టినప్పుడో అది మనకు ఉపకారం కాదు. గాని నీతిమంతులు, దైవజనులు, అభిషేకం పొందినవారు, మన మేలును కోరేవారు, సంఘ సహవాసంలో ఉన్నవారు, వారు మనల్ని కొట్టినప్పుడు అది మనకు తైలాభిషేకము, అది నాకు ఉపకారము అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక అందమైన రాయిగా, శిల్పంగా ఏర్పడాలి అని అంటే ఆ మొరటైన రాయి శిల్పి చేత అనేక సార్లు కొట్టబడాలి. అలాగే మనం కూడా అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అని అంటే ఈ స్ట్రైక్ చేయబడటం, కొట్టబడటం అనేది ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసింది. దేవుడు అనేక పర్యాయాలు శిక్షించడం ద్వారా మనల్ని ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మనలో ఏర్పరచగలడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సపోర్ట్, మద్దతు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు గద్దించుట నాకు తైలాభిషేకము అని రాయబడింది. ఈ మాటను గద్దింపు లేదంటే మందలించటం, ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజమైన స్నేహితుడైన వాడు మనల్ని వాస్తవికంగా మంచిగా, నీతిమంతులంగా జీవించాలి అని కోరుకునేవాళ్ళు, మన బాగోగుల్ని అన్వేషించేవారు ఖచ్చితంగా మనల్ని మందలిస్తారు, గద్దిస్తారు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అద్దం అనేది మనం ఎంత మురిగ్గా ఉన్నా ఆ మురికిని చూపించి ఆ మురికంతటిని కడుక్కొనటానికి ఉపయోగపడేదే, ప్రతిబింబాన్ని చూపించేదే, మనం ఎలాంటి వారమో చూపించేదే అద్దం. కొంతమంది స్నేహితులు, నీతిమంతులు మనకు ఎప్పుడు అద్దం లాంటి వారు. వారు మన లోపల ఉన్న తప్పిదాలను మనకు చూపించి మనల్ని మందలించినప్పుడు దాన్ని అభిషేకం లాగా మనం అంగీకరించాలి తప్ప త్రోసివేయటానికి లేదు. ఈ సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా పర్యాయాలు మనల్ని గద్దించి, మందలించి మన లోపాలను, తప్పులన్నింటినీ సరిచేసే నిజమైన స్నేహితుల్ని మనం ఎప్పుడు గౌరవించాలి. అది మనకు ఉపకారము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ షీల్డ్, కవచము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక అని కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇలాంటి మంచి అభిషేకాన్ని, ఇలాంటి మంచి మందలింపుని, ఇటువంటి మంచి గద్దింపుని, ఇటువంటి మనల్ని సరిచేసే శిక్షను మనం ఎప్పుడు త్రోసివేయకుండా ఉండాలి. ఉదాహరణకి గొర్రెల కాపరి చేతిలో ఎప్పుడు కర్ర ఉంటది. అది గొర్రెలను కొట్టడానికి మాత్రమే కాదు, కొన్ని పర్యాయాలు భయంకరమైన ప్రమాదాల నుండి మనము ఆ ప్రమాదాల్లో పడిపోకుండా, ఆ శోధనలో పడిపోకుండా సత్య మార్గంలోని, చక్కని మార్గంలో నడిపించడానికి కూడా కర్ర ఎప్పుడు కాపరి చేతిలోనే ఉన్నట్లుగా మనం కూడా ఇలాంటి నీతిమంతులు గద్దించినప్పుడు, వారు కొట్టినప్పుడు మనం భరించడానికి అది కవచం లాగా పాపంలో పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంది అన్న సత్యాన్ని గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ శాంటిఫై. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పవిత్రీకరించుకునుట. చాలా సందర్భాల్లో తైలాభిషేకము అని రాయబడింది. వారి తల మీద దేవుని తైలాభిషేకము ఉంది. అభిషేకం ఎవరికి చేస్తాము అని అంటే బైబిల్లో ప్రవక్తలకి, రాజులకి, యాజకులకి ఇది అభిషేకం చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. వారిని ఎందుకు అభిషేకిస్తున్నారు అని అంటే రాజులుగా ఉండటానికి, అధికారులుగా ఉండటానికి, యాజకులుగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని నియమించబడ్డారు. అలాగే మనం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ఈ శిక్షను, ఈ గద్దింపును మనం అంగీకరించినట్లయితే మనం పరిశుద్ధులుగా ఉండటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీతిమంతులు కొట్టినప్పుడు, గద్దించినప్పుడు వాటిని మేము అనుభవించి, అంగీకరించి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.